బ్రేకింగ్ న్యూస్ గత వారం మాజీ సీఎం జగన్ పర్యటనలో హెలికాప్టర్ దెబ్బతిన్న కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. జగన్ హెలికాప్టర్ పైలట్ కు కో పైలట్ కు ఇద్దరికి కూడా ఇటు పోలీసులు 166 సిఆర్పిసి సెక్షన్ కింద నోటీసులను జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. వారితో పాటు చిప్సన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కూడా నోటీసులను పంపించారు. హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న తర్వాత కూడా అసలు ఎలా టేక్ ఆఫ్ చేశారని పోలీసుల ప్రశ్న. డెస్టినేషన్ పాయింట్ కు వెళ్లకుండా హెలికాప్టర్ ను ఎక్కడకు తీసుకువెళ్లారు అనే కోణంలో కూడా విచారణ జరగబోతోంది. అసలు కుంటిమది హెలీప్యాడ్ లో అసలు ఏం జరిగిందనే విషయంలో పైలట్ కో పైలట్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. టేక్ ఆఫ్ అయ్యే సమయంలో తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు ప్రశ్నించబోతున్నారు. ఇక జగన్ పర్యటనలో హెలికాప్టర్ దెబ్బతిన్న కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అందిస్తారు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇక్కడ హెలికాప్టర్ పైలట్ కు కో పైలట్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి యోగానంద్? రైట్ సర్తాజ్, మాజీ సీఎం జగన్ రాప్తాడు పర్యటన వివాదం కొనసాగుతూనే ఉంది. ఏదైతే హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉన్న ఆయన రోడ్డు మార్గం గుండా వెళ్ళాడు. దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలంటూ ముఖ్యంగా హెలిప్యాడ్ విండ్ షీల్డ్ దెబ్బతినడము, ఆ కార్యకర్తలు హెలిప్యాడ్ వద్ద దూసుకొని రావడం ఇవన్నీ కూడా జరగడంతో ప్రభుత్వం సరైన భద్రత కలుగుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీనిపై కూడా అనేక మార్లు గవర్నర్ కూడా తెలియజేసిన వైసీపీ నాయకులు. అయితే ఇందులో ఉన్న మతలబు ఏంటనేది కూడా పోలీసులు తెలియదు. ఎందుకంటే కేవలం ఒక వెహికల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, హెలికాప్టర్ ముందే పంపించడంపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనపై కూడా పైలట్ కో పైలట్ కూడా పోలీసులు నోటీసు ఇచ్చారు తెలుస్తోంది. రేపు విచారణ రమ్మని వాళ్ళు నోటీసులు పెడుతున్నారు. 161 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి రేపు సీకేపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాలంటూ కూడా వాళ్ళకు సమాచారం అందించారు. అయితే ఇందులో పైలట్ కో పైలట్ తో పాటు విమానయాన సంస్థ ఏదైతే ఉందో, ఏవియేషన్ సంస్థ ఏదైతే ఉందో చిప్పన్ ఏవియేషన్ కూడా వారికి కూడా నోటీసులు ఇచ్చి వారు కూడా ఆ సంస్థ ప్రతినిధులు కూడా హాజరు కమ్మని వారికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే రేపు విచారణకు వస్తే వాళ్ళు ఏ ప్రశ్నలు అడగాలి, ఎందుకంటే విండ్ షీల్డ్ దెబ్బతినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే మీకు ముందే సమాచారం ఉందా వెళ్ళిపోవాలని అనే ప్రశ్న కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే ఒక్క వెహికల్ టికెట్ బుక్ చేసుకొని వచ్చి కేవలం ముందే వెళ్ళిపోవడంతో ఈ జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటూ కూడా జగన్ కానీ వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పటికే బెంగళూరు వెళ్లి వచ్చారు పోలీసులు. అయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలంటూ కూడా ఆ ఏవైతే సంస్థ కోరడంతో ఆ దిశగా కూడా పోలీసులు లిఖితపూర్వకంగా కూడా ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. సీకేపల్లిలోకి డిఎస్పీ సిఎల్ ఆధ్వర్యంలో కూడా ఈ క్వశ్చనింగ్ కూడా పైలట్ కి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. రేపు వాడు విచారణకు వస్తారా రారా అనేది కూడా పూర్తి ఉత్కంఠగా మారింది. విచారణకు వస్తే పూర్తి విషయాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పెద్ద వివాదంగా మారుతుంది. జగన్ భద్రతపై కూడా అనేక మంది ఇప్పటికే జగన్ భద్రత తగ్గించారు, కుట్ర పడుతున్నారంటూ కూడా అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో విచారణకు వస్తే ఏం క్వశ్చన్స్ అడగాలి, ఏం లిస్టు ప్రిపేర్ చేసుకున్నారు, విచారణకు వస్తే మాత్రం ఇవన్నీ కూడా ఒక కుట్ర కోణం ఏమైనా ఉందా, ఈ కాన్స్పిరసీ ఉన్నది కూడా అంతా కూడా బద్దలయ్యే అవకాశం కనిపిస్తుంది. సర్తాజ్ రైట్. అయితే యోగానంద్, దీనికి సంబంధించి పైలట్ కో పైలట్ తో పాటు అక్కడ ఏవియేషన్ సంస్థకి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అసలు ఆ సంస్థ రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే సంస్థ కూడా నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే వారు ఒక టికెట్ ఎలా బుక్ చేసుకున్నారు, ఎంతమంది బుక్ చేసుకున్నారు, ఎంతమంది ప్రయాణించవచ్చు, ఎంతమంది సంబంధించి అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సంస్థ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే పైలట్ అయితే హెలికాప్టర్ దెబ్బతిన్నప్పుడు సంబంధిత ఇంజనీర్ వచ్చి చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆ హెలికాప్టర్ పైకి ఎగరాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన పోలీసులు అనుమతి కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడ పోలీసులు అనుమతి తీసుకోలేదు, చెప్పకుండా వెళ్ళిపోయారంటే కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే కేవలం ఊరలుగా చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా సంబంధించిన నోటీసు కానీ అక్కడ సంబంధించిన డిఎస్పీ భద్రత చర్యలు ఉన్నారు కాబట్టి ఆ డిఎస్పీకి చెప్పి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ చేయకుండా కేవలం ఒక ఊరలుగా చెప్పేసి వెళ్తున్నామంటూ కూడా చెప్పడం చూస్తూ ఉంటే ఎంత కూడా కుట్ర కోణం ఉంది. ఇందులో ప్రభుత్వాన్ని అనవసరంగా పోలీసులకు కూడా బ్లేమ్ చేసే ఆలోచన ఉంది వైసీపీకి అంటూ కూడా టీడీపీ కానీ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రేపు విచారణకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కాన్స్పిరసీ థియరీ ఏదైతే ఉందో అది బద్దలయ్యే అవకాశం కనిపిస్తుంది. సర్తాజ్ రైట్, థ్యాంక్ యూ యోగానంద్.